హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేసుకుంటాం కదా. మనం మామూలుగా డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటాం చివరిలో. సో ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే మనం డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ఒక కరెంట్ ఈవెంట్ని కూడా మనము డిస్కస్ చేసుకుంటాం. సో ఇవాళ కరెంట్ ఈవెంట్ వచ్చి నేను బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఒకటి బాగా న్యూస్లో ఉంది. ఈ మధ్య రీసెంట్ న్యూస్లో వర్తమాన అంశాల్లో బాగుంది. ఇది మెయిన్స్ పరంగా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్స్లో ఇటువంటి టాపిక్స్ అనేది ఎక్కువ అడుగుతుంటారు. ఈ బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఇండియాలో దాని మీద ఎటువంటి ఉన్నాయా, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఇవాళ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఇవి కూడా ఫాలో అవుతూ ఉండండి. సో ఇవాళ మనం చూసుకుంటే డైలీ కరెంట్ అఫైర్స్ సో 10th ఆగస్టు సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అనమాట. సో 10th ఆగస్టు సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ రివర్ వాటర్ డీల్ లైక్లీ. సో బంగ్లాదేశ్ వాటర్ మనకి డీల్ ఉంది కదా, వాటర్ డీల్, దానికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి జాయింట్ రివర్ కమిషన్ మీటింగ్ టు డిసైడ్ అగ్రిమెంట్స్ ఆన్ ది మనకి కుషియారా గంగా రివర్స్, ఇవి రివర్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఆర్ లైక్లీ టు అట్లీస్ట్ వన్ మేజర్ అగ్రిమెంట్. సో వన్ మేజర్ రివర్ అగ్రిమెంట్ లేటర్ దిస్ మంత్. సో ఈ మంత్లో వచ్చేసి మేజర్ రివర్ అగ్రిమెంట్ అనేది జరిగేదానికి ఉందన్నమాట, జరగవచ్చని చెప్తున్నారు. సో ఇంకా ద ప్లానింగ్ ఫర్ ది అగ్రిమెంట్ ఈస్ బీయింగ్ టైట్లీ గార్డెడ్ బై ది అఫీషియల్స్ ఆఫ్ ది బోత్ సైడ్స్. వాటర్ షేరింగ్ between the two countries is considered a sensitive subject. So given that fact of the often it's taken political meaning. సో మనకి ఈ రివర్ వాటర్ అనేది షేర్ చేసుకోవడం అనేది ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు హైయర్ స్ట్రీమ్స్ వాళ్ళు ఉంటారు, లోవర్ స్ట్రీమ్స్ వాళ్ళు ఉంటారు. లోవర్ స్ట్రీమ్స్ వాళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా వాటర్ని షేర్ చేయాలి. ఇప్పుడు మనకి గోదావరి రివర్ ఉంది, అది మహారాష్ట్ర నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ వరకు వస్తుంది. సో మనకి గోదావరి రివర్ చూసుకుంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వెళ్తుంది కదా. సో ఎవరెవరికి రైట్స్ ఉంటాయి. ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు అన్ని డ్యామ్స్ కట్టి రివర్ని ఆపలేరు కదా. సో ఖచ్చితంగా లోవర్ స్టేట్స్ వాళ్ళు కూడా అక్కడ ఇవ్వాలన్నమాట. ఎగ్జాక్ట్గా సేమ్ ఇలానే రివర్స్ కూడా కొన్ని కంట్రీస్ వెళ్తున్నప్పుడు చివరి లోవర్ స్ట్రీమ్స్ కూడా కంట్రీస్ కూడా రైట్స్ అనేవి ఉంటాయన్నమాట. అందుకే మనకి ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో జరిగింది. సో ఇక్కడ చూడండి, అపార్ట్ ఫ్రమ్ ది మేజర్ అగ్రిమెంట్స్ అండర్ ది డిస్కషన్, షేరింగ్ ఆఫ్ ది డేటా ఆఫ్ రివర్స్ అండ్ బెటర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కంట్రోల్ ప్లానింగ్ ఎక్స్పెక్ట్ టు ఫీచర్ ఇన్ దిస్ అప్కమింగ్ ది మీటింగ్ ఆఫ్ ది జాయింట్ రివర్ కమిషన్. సో ఇక్కడ వచ్చేసి జేఆర్సీ అంటే జాయింట్ రివర్ కమిషన్. సో ఇందులో వచ్చేసి ఏమేమి డిస్కస్ చేసుకుంటారంటే రివర్ వాటర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు. అలానే ఫ్లడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ అనమాట. అంటే మనకి వరదలు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సో వరదలు సంభవించే ముందు ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఈ రెండు గవర్నమెంట్స్, ఇండియా ప్రభుత్వము, సో భారత ప్రభుత్వం అలానే బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా రెండు డిస్కస్ చేసుకుంటాయి అనమాట క్లియర్ కట్గా. సో ఇంకా చూసుకుంటే లాస్ట్ వీక్ ఇట్ విల్ బి ది మీటింగ్ ఆన్ ది ఆగస్ట్ హెడ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా September 6 to 7 ఇండియా విజిట్. సో సెప్టెంబర్ 6 or 7 వచ్చి బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు వచ్చేసి మన ఇండియాలో విజిట్ చేస్తారు, ఇండియాకి వస్తారు. ఇండియా టూర్ ఉంది, ఆ టైంలో ఇది జరగవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ద రెస్పాన్స్ టు ఏ క్వైరీ హిందూ లెండెడ్ దెర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ పాసిబిలిటీ దట్ అన్ అగ్రిమెంట్ ఆన్ ది కుషియారా దట్ ఫ్లోస్ ఫ్రమ్ అస్సాం ఇన్ టు ది బంగ్లాదేశ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది వన్ సచ్ అగ్రిమెంట్ దట్ మే డన్ డ్యూరింగ్ ది జేఆర్సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పరంగా ప్రిలిమ్స్లో అడిగేదానికి అవకాశం ఉంది, చాలా 100% అవకాశం ఉంది. ఇది వచ్చేసి రివర్ పేరు వచ్చేసి మనకి కుషియారా. సో కుషియారా అనే ఒక రివర్ ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కడి నుంచి అంటే మనకి ఇది అస్సాంలో ఉంటుంది. సో అస్సాం నుంచి బంగ్లాదేశ్కి ప్రవహిస్తుంది, అస్సాం నుంచి బంగ్లాదేశ్కి అనేది మనకి ప్రవహిస్తుంది అనమాట. సో బంగ్లాదేశ్కి ఏ రివర్ అంటే కుషియారా అనే ఒక రివర్ వచ్చేసి అస్సాం నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఏ డిప్లొమాటిక్ సోర్స్ ఆల్సో ఇంటెడ్ ఎట్ ది మేజర్ అగ్రిమెంట్ సో ఇన్వాల్వింగ్ ది గంగా మే ఆల్సో టేకెన్ అప్ ది దేర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ సర్జ్ టు అచీవ్ ది బిగ్ రివర్ అగ్రిమెంట్ హెడ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ హసీనాస్ విజిట్ విచ్ మే బి హర్ లాస్ట్ ట్రిప్ టు ఢిల్లీ బిఫోర్ దాకా గోస్ ఇన్ టు ది ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్. సో మనకి బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరుగుతుంది నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరము బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ జరుగుతాయి. దానికి ముందు ఇది లాస్ట్ విజిట్ అనమాట ఆమెది, ఆ ఎలక్షన్స్ ముందు లాస్ట్ విజిట్ ఢిల్లీకి. ఇందులో గంగా రివర్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేసుకుంటారు, గంగా రివర్కి సంబంధించింది కూడా ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ ఏది కుషియారా రివర్ కాకుండా గంగా రివర్కి కూడా. తర్వాత ఇంకా చెప్తున్నారంటే సో తీస్తా వాటర్ అగ్రిమెంట్, మనకి తీస్తా వాటర్ అగ్రిమెంట్ ఉంది. తీస్తా రివర్ వచ్చేసి బ్రహ్మపుత్ర రివర్కి ట్రిబ్యూటరీ, గుర్తుపెట్టుకోండి. రివర్ తీస్తా అగ్రిమెంట్ మనకి బంగ్లాదేశ్కి మధ్య జరిగింది. ఈ రివర్ తీస్తా అనేది బ్రహ్మపుత్ర యొక్క ఉపనది, ట్రిబ్యూటరీ ఆఫ్ ది బ్రహ్మపుత్ర రివర్, గుర్తుపెట్టుకోవాలి పాయింట్.
So the Awami League government, has been insistent on the sealing of the Teesta Water Agreement, so which has eluded settlement so far. So now it understood that the India has agreed to offer Bangladesh package on river water resistant waters related deals that will consider as a significant advancement in terms of sharing resources with Dhaka. వాటర్ రిసోర్సెస్ విత్ ఢాకా. అంటే ఈ తీస్తా అగ్రిమెంట్లో అగ్రిమెంట్ చేసుకున్నాయి భారత ప్రభుత్వము బంగ్లాదేశ్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకొని తీస్తా వాటర్, మనకి తీస్తా రివర్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి సిక్కిం నుంచి వస్తుంది అనమాట. సిక్కిం నుంచి ప్రవహించి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. సిక్కిం ద్వారా వెస్ట్ బెంగాల్ ద్వారా బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది తీస్తా రివర్ అనేది. ఇది బ్రహ్మపుత్ర యొక్క ఉపనది. ఇది ఇంతకుముందు యూపీఎస్సీలో కూడా అడిగారు. ఈ తీస్తా అగ్రిమెంట్ అనేది మనకి బంగ్లాదేశ్ మధ్య జరిగింది. అంటే తీస్తా వాటర్ని ఏ విధంగా షేర్ చేసుకోవాలి ఇండియా బంగ్లాదేశ్ అని జరిగింది అనమాట. సో ఇంకా చూస్తే వైల్ పొలిటికల్ టైస్ బిట్వీన్ ది ఢిల్లీ అండ్ కోల్కతా హ్యావ్ ఏ రీజన్ that apparently started Teesta waters, West Bengal Chief Minister Mamata Banerjee was in Delhi last week, met with Prime Minister Narendra Modi on issues that are relevant to the state. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇష్యూ ఏంటంటే తీస్తా వాటర్ అగ్రిమెంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఉంది. సో మీకు మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఇప్పుడు ఫస్ట్ ఈ తీస్తా రివర్ సిక్కిం నుంచి వెస్ట్ బెంగాల్కి వస్తుంది, వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ మనకి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వానికి ఈ తీస్తా రివర్ని చేంజ్ చేయండి, అగ్రిమెంట్ని మోడిఫికేషన్ చేయండి, వాటర్ మాకు ఎక్కువగా కావాలి, వెస్ట్ బెంగాల్కి వాటర్ కావాలి, మీరు బంగ్లాదేశ్తో ఎక్కువ వాటర్ షేర్ చేసుకోవద్దు అని చెప్పి తీస్తా అగ్రిమెంట్కి అగైనెస్ట్గా అయితే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అనేది ఉంది. దాని గురించే మనకి పశ్చిమ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు సో మొన్న మోడీ గారితో డిస్కస్ చేస్తారన్నమాట ఈ విషయాలన్నీ. సో ఇంకా మమతా బెనర్జీ విచ్ కేమ్ అగైనెస్ట్ ది బ్యాక్డ్రాప్ ఆఫ్ ది సో టైట్లీ గార్డెడ్ ఇండియన్ బంగ్లాదేశ్ నెగోషియేషన్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు ది స్పెక్యులేషన్ ఆన్ రివర్ వాటర్ షేరింగ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో ఇదే అనమాట మొన్న మీటింగ్లో బంగ్లాదేశ్ మనకి మమతా బెనర్జీ గారు సో మోడీ గారు డిస్కస్ చేసుకున్న విషయాలన్నీ కూడా దీని గురించే తీస్తా అగ్రిమెంటు, వాటర్ షేరింగ్ బిట్వీన్ ది ఇండియా అండ్ బంగ్లాదేశ్ గురించి డిస్కస్ చేశారు. So convening the JRC has been long pending demand of the Bangladesh as a ministry level meeting held in 2010. సో ఈ JRC అనేది బంగ్లాదేశ్ ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట, రిక్వెస్ట్ చేస్తుంది ఇండియాని కూడా. సో ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉంది, మాకు వాటర్ షేరింగ్ ఇవ్వాలి, జాయింట్ రివర్ కమిషన్ ద్వారా ఇద్దరం వాటర్ అనేది సరైన నిష్పత్తిలో షేర్ చేసుకోవాలని చెప్పేసి బంగ్లాదేశ్ 2010లో జరిగిన JRC మీటింగ్ నుంచి చెప్తూ ఉంది అనమాట. ఇది వచ్చేసి బంగ్లాదేశ్కి మనకి సంబంధించిన వాటర్ డీలు. ఇప్పుడు మీకు మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి క్లియర్ కట్గా. ఇక్కడ మ్యాప్ చూడండి. సో ఇదంతా కూడా మనకి ఇది సిక్కిం అనమాట, గ్యాంగ్టక్. ఇక్కడ నుంచి తీస్తా రివర్, సో తీస్తా రివర్ వస్తుంది, ఇది బ్రహ్మపుత్ర రివర్. సో ఈ లైన్ అంతా కూడా బ్రహ్మపుత్ర రివర్, రెడ్ కలర్ ఉంది కదా, సో ఎంత బ్రహ్మపుత్ర రివర్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మ్యాప్లో మీరు బంగ్లాదేశ్ చుట్టూ ఏ రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రాలు షేర్ చేసుకుంటున్నాయి. సో బంగ్లాదేశ్తో ఏ రాష్ట్రాలు బోర్డర్ షేర్ చేసుకుంటాయి, ఇండియన్ స్టేట్స్ వెస్ట్ బెంగాల్, మనకి వెస్ట్ బెంగాల్ ఒకటి, మేఘాలయ, నెక్స్ట్ అస్సాం, ఇద్దరు ఇక్కడ అస్సాం రీజన్ కూడా షేర్ చేసుకుంటుంది, త్రిపుర, మిజోరాం, ఎందుకంటే బంగ్లాదేశ్ ఇక్కడ వరకు ఉంటుంది, సో ఇక్కడ వరకు ఉంటుంది. సో మిజోరాం వచ్చేసి ఇటు మయన్మార్తో షేర్ చేసుకుంటుంది, ఇటు బంగ్లాదేశ్తో కూడా బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఓన్లీ స్టేట్ షేరింగ్ బోర్డర్ విత్ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ నార్త్ ఈస్ట్ స్టేట్ ఏదంటే ఓన్లీ మిజోరాం అనమాట. మిజోరాము మయన్మార్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది, బంగ్లాదేశ్తో కూడా బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది. ఇక ఏ స్టేట్ కూడా మయన్మార్తో బంగ్లాదేశ్తో బోర్డర్ అనేది షేర్ చేసుకోదు. సో ఇక్కడ మేఘాలయ, త్రిపుర, మిజోరాము, అస్సాము, వెస్ట్ బెంగాల్ అనేవి బంగ్లాదేశ్తో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటాయి అనమాట. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ గంగా రివర్ ఇలా వస్తుంది, ఇక్కడ మనకి వస్తుంది. సో ఇక్కడ గంగా రివర్ని వచ్చేసి వాళ్ళు పద్మ అంటారు, బ్రహ్మపుత్ర రివర్ని వచ్చేసి జమున అంటారు బంగ్లాదేశ్లో. సో మేఘనా రివర్ కూడా ఇక్కడ ఉంటుంది, రెండు కలిసి ఇట్లా పెద్ద డెల్టా ఏర్పడతాయి. సో పెద్ద డెల్టా ఏర్పడుతుంది ఇక్కడ. సో ఈ డెల్టా అనేది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెల్టా ఇన్ ది వరల్డ్ అనమాట. సో ఇదంతా సుందర్బన్స్ రీజియన్. మొత్తం ఇక్కడ సుందర్బన్స్ ఉన్నాయి కదా, సుందర్బన్స్ రీజియన్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి తీస్తా రివర్ అనేది ఒకటి వస్తుందన్నమాట. తీస్తా రివర్ ఇటు వెస్ట్ బెంగాల్ మీద, మనకి ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా వెస్ట్ బెంగాల్ అనమాట ఇది కూడా. సో ఇక్కడ నుంచి వస్తుంది తీస్తా రివర్, దాని గురించి కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మీరు మయన్మార్ కానీ ఫస్ట్ మీరు జాగ్రఫీ పరంగా మన ఇండియన్ జాగ్రఫీలో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఇండియాకి నైబరింగ్ కంట్రీస్ల మధ్య ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయి, ఏ స్టేట్స్ బోర్డర్ షేర్ చేసుకుంటున్నాయి, ఏ ఇండియన్ స్టేటు 3 కంట్రీస్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది, హిమాలయన్ పాసెస్ ఏమున్నాయి అంటే ఇండియాకి బోర్డర్కి సంబంధించిన మొత్తం కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేసుకోవాలన్నమాట. ఇది ఒకటి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఏముందంటే సుప్రీంకోర్టు వచ్చేసి చెప్పింది కాన్సెక్సువల్ సెక్స్ ఆన్ ఏ జెన్యూన్ ప్రామిస్ ఆఫ్ ఏ మ్యారేజ్ నాట్ ఏ రేప్. సో సెక్స్ అనేది ఇద్దరు కాన్సెక్సువల్, ఇద్దరు పార్ట్నర్స్ అనేవాళ్ళు ఒప్పుకొని చేసుకుంటే, సో మ్యారేజ్ ప్రామిస్తో చేసుకుంటే అది రేప్ కింద తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పింది అనమాట. సో దీని గురించి ఏం చెప్పిందో చూద్దాం. ద సుప్రీంకోర్టు వాజ్ హెల్డ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఏ రేప్ ఇఫ్ ఇన్ కన్సెక్సువల్ ఫిజికల్ రిలేషన్షిప్ వాజ్ బేస్డ్ ఆన్ ది జెన్యూన్ ప్రామిస్ ఆఫ్ ది మ్యారేజ్. సో ఇప్పుడు మ్యారేజ్ ప్రామిస్ చేసుకొని ఇద్దరు కన్సెక్సువల్ అంటే ఇద్దరు ఒప్పుకొని
సెక్స్ చేసుకోవడం అనేది రేప్ కింద కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పిందనమాట. సో విచ్ కుడ్ నాట్ బి ఫుల్ఫిల్డ్. సో ఏ బెంచ్ హైలైటెడ్ దట్ ది డిస్టింక్షన్ బిట్వీన్ ఏ ఫాల్స్ ప్రామిస్ మ్యారేజ్ which is given an understanding by the maker that will be broken and breach of the promise which made in a good faith but subsequently not fulfilled. సో ఫాల్స్ ప్రామిసెస్ కూడా చేస్తారు, మ్యారేజ్ చేసుకుంటామా అని చెప్పేసి అలా కన్సెక్సువల్గా చేసుకోవడము. సో ఇట్లా ఉంటాయి కాబట్టి ఇక్కడ మెయిన్ కోర్టు చెప్పేసి వచ్చేసి కన్సెక్సువల్ ఉంటే అది రేప్ కాదు అని చెప్పేసి చెప్పింది ఆన్ ది బేస్ ఆఫ్ ది ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అనమాట. సో తర్వాత మ్యారేజ్ ఫాల్స్ ప్రామిస్ చేస్తే అది మళ్ళీ ఫుల్ఫిల్ కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టు రేప్ కింద తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత ఇంకా ద కోర్ట్ క్వాషడ్ ది అనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ ఇన్ ది 2016. సో కోర్ట్ అనేది ఒక ఎఫ్ఐఆర్ని అయితే ఈ విధంగా మనకి కొట్టేసింది అనమాట 2016లో దీనికి సంబంధించి. ఏ ఉమెన్ హ్యాస్ అక్యూజ్డ్ ది అప్పీలెంట్ ఆఫ్ ది రేప్ అండ్ చీటింగ్. సో ఒక ఉమెన్ వచ్చేసి చేసింది అనమాట, అక్యూజ్డ్ ది అప్పీలెంట్ ఆఫ్ ది రేప్ అండ్ చీటింగ్. దేవర్ ఇన్ ది కన్సెక్సువల్ రిలేషన్షిప్ ఆన్ ది బేసిస్ ఆన్ ది అస్యూరెన్స్ ఆఫ్ ది మ్యారేజ్ గివెన్ బై ది మ్యాన్. సో ఇక్కడ వచ్చేసి ఒక వ్యక్తి ఒక ఆమెకి ఒక ఉమెన్కి ప్రామిస్ చేస్తాడనమాట, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను ప్రామిస్ చేసి ఆమెతో కన్సెక్సువల్గా ఇద్దరు సెక్స్ చేసుకున్నారు. సో అంటే దీని అర్థం ఏంటి, కన్సెక్సువల్ అంటే మ్యారేజ్ చేసుకుంటాను ప్రామిస్ చేస్తారు కాబట్టి కన్సెక్సువల్ చేసుకున్నా కాబట్టి ఇది రేప్ కింద రాదు. తర్వాత ఏమైందంటే తను మ్యారేజ్ చేసుకోవడం చెప్పేసి అంటే బ్రేక్ చేస్తున్నాడు అనమాట. సో దీన్ని ఏం చేస్తుంది మళ్ళీ సుప్రీంకోర్టు సీరియస్గా అయితే తీసుకుంటుంది. సో హవెవర్ ది డ్యూ టు ఫాలోఅప్ 3 years లేటర్ ద ఉమెన్ ఫైల్డ్ ది కంప్లైంట్ అగైన్స్ట్ హిమ్. సో 3 సంవత్సరాల ముందు వచ్చేసి ఆ ఉమెన్ అతని మీద కేసు అయితే ఫైల్ చేసింది. ద కోర్ట్ సెడ్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఇన్ ది కేస్ అమౌంటెడ్ ది అబ్యూజ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్స్. సో క్రిమినల్ ప్రాసెస్. సో ఇక్కడ ఏమైందంటే కోర్ట్ సెడ్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ఇన్ ది కేస్ అమౌంటెడ్ ది అబ్యూజ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రాసెస్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసింది క్లియర్గా. ద పార్టీస్ చూస్ టు హ్యావ్ ఏ ఫిజికల్ రిలేషన్షిప్ వితౌట్ మ్యారేజ్ ఫర్ ఏ కన్సిడర్డ్ యాజ్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఫర్ సేమ్ రీజన్ ఆల్ పార్టీస్ ఫెల్ అపార్ట్. ఇట్ కెన్ బోత్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది మ్యారేజ్. సో ఈ విధంగా అనేది ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే పార్టీస్ చూస్ హ్యావ్ ఫిజికల్ రిలేషన్షిప్ వితౌట్ మ్యారేజ్ ఫర్ ఏ కన్సిడర్డ్ పీరియడ్ ఆఫ్ టైం. సో కన్సిడర్డ్ పీరియడ్ ఆఫ్ టైం వితౌట్ మ్యారేజ్ కూడా ఇలా ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు, ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటుంది. తర్వాత సమ్ రీజన్ ఇంకొక రీజన్తో వచ్చేసి ద పార్టీస్ ఫెల్ అపార్ట్. సో వాళ్ళు విడిపోతారు, కొన్ని సిచ్యువేషన్స్లో విడిపోతారు. సో దాని మీద సుప్రీంకోర్టు ఇక్కడ క్లియర్ కట్గా చెప్పింది. సో ఇక్కడ వచ్చేసి కన్సెక్సువల్ సెక్స్ అనమాట, అంటే ఇద్దరు ఒప్పుకొని చేసుకోవాలి ఆన్ బేస్ ఆఫ్ ది ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అనమాట. సో ఇది క్లియర్ కట్గా మీకు అర్థమైంది కదా. సో దీనికి సంబంధించిన ఫండమెంటల్ రైట్స్ ఏముంటాయో నీట్గా మీకు రాబోయే రోజుల్లో క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో తర్వాత వచ్చేసి ఫారెన్ ఫిల్మ్స్ అచీవ్ ఓన్లీ 82% ఆఫ్ ది టార్గెట్ ఇన్ డిఫెన్స్ డీల్ ఆఫ్సెట్స్. సో ఫారెన్ కంపెనీస్ 82% అనేది టార్గెట్ డిఫెన్స్ డీల్లో చేశాయి. అది ఏ విధంగా చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇన్ 15 yearsలో ఇండియా గట్ ఓన్లీ $5.61 billion ఫ్రమ్ ది ఎస్టిమేట్ ఆఫ్సెట్ ఆఫ్ ది 6.83 billion అనమాట. సో ఇండియా వచ్చేసి 5.61 billions మాత్రమే వచ్చింది అనుకున్న దానికంటే కూడా. ఇక్కడ చూడండి, ద టోటల్ ఆఫ్సెట్ ఆఫ్ ది కమిట్మెంట్ బై ఫారెన్ డిఫెన్స్ కంపెనీస్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ ఇండియా ఫర్ వేరియస్ డిఫెన్స్ డీల్స్ డ్యూరింగ్ ది పాస్ట్ 15 years వాజ్ ది 6.83 సో $billion అనమాట. $6.83 billion అనేది ఉందన్నమాట టార్గెట్ కంపెనీస్ టిల్ August 1 అండ్ విచ్ ఈజ్ ఫుల్ఫిల్డ్ బై ది 82%. సో మామూలు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ పర్సెంట్ అయితే మనము ఫారిన్ కంట్రీస్ నుంచి ఈ డిఫెన్స్ డీల్ చేస్తున్నాం. మనకి రఫేల్ డీల్ కావచ్చు, చినూక్ హెలికాప్టర్స్, అపాచీ హెలికాప్టర్స్, S-400 ట్రంప్ మిసైల్స్, ఇవన్నీ కూడా మనము విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఫారిన్ కంపెనీస్ నుంచి మనం అనేది ఇవి ఆర్మ్ అండ్ అమ్యునిషన్స్ని చేసుకుంటున్నాం అనమాట. 2% about this 5.61 billion. The Defence Ministry has informed the Parliament, so expressing the concern over the shortfall. So చెప్పింది హ్యూజ్ మనీ కుడ్ రిసీవ్ MSME sector and create a lot of jobs. సో హ్యూజ్ మనీ కుడ్ రిసీవ్ ది MSME sector అలానే జాబ్స్ కూడా క్రియేట్ చేయాలని చెప్తున్నారు. టోటల్ 15 companies have missed the ఫస్ట్ డెడ్ లైన్ సెట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది డిఫెన్స్ ఆఫ్సెట్ కమిట్మెంట్. సో 15 కంపెనీస్ అనేవి మిస్ అయ్యి అనమాట. అంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ కంటే కూడా ఇక్కడ మిస్ అయ్యని చెప్తున్నారు. సో తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ బీయింగ్ స్ట్రాటజిక్ అండ్ సెన్సిటివ్ ఇన్ నేచర్ కెనాట్ బి డిస్క్లోజ్డ్. సో మినిస్టర్ ఫర్ స్టేట్ ఆఫ్ డిఫెన్స్ అజయ్ భట్ సెడ్ దట్. సో ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఫర్ అన్ఫుల్ఫిల్డ్, సో అన్ఫుల్ఫిల్డ్ ఆఫ్సెట్ ఆబ్లిగేషన్స్, సో పెనాల్టీ యాజ్ అప్లికబుల్ విల్ బి ఇంపోజ్డ్ ఆన్ ది డిఫాల్టింగ్ వెండర్స్ యాజ్ పర్ ది గవర్నింగ్ డిఫెన్స్ ఆఫ్సెట్ గైడ్ లైన్స్. సో ఇప్పుడు డిఫాల్టింగ్ అంటే ఒక కంపెనీ వచ్చేసి అగ్రిమెంట్ చేసుకుంటుంది గవర్నమెంట్తో. సో వాళ్ళు అనుకున్న టైంకి డెడ్ లైన్కి సరైన ప్రోడక్ట్స్ ఇవ్వలేకపోయినా, వాళ్ళు డెలివరీ చేయలేకపోయినా ఆ కంపెనీ మీద
ఆ వెండర్స్ మీద వచ్చేసి సీరియస్ యాక్షన్స్ అయితే తీసుకుంటారు అనమాట. సో తర్వాత ఫర్దర్ జీనియస్ కేసెస్ రీషేపింగ్ ఆఫ్ ది ఆఫ్సెట్ ఆబ్లిగేషన్స్ హ్యావ్ బీన్ అలౌడ్ టు ఎనేబుల్ వెండర్స్ టు డిశ్చార్జ్ పెండింగ్ ఆఫ్సెట్ ఆబ్లిగేషన్స్. సో ఇంకా ఏం చెప్పారంటే ద మినిస్ట్రీ టు ప్రివెంట్ డిఫాల్ట్ అండ్ డిలే ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఆఫ్సెట్ కమిట్మెంట్ ఆఫ్ బై వెండర్స్. సో మినిస్ట్రీ అనేది కూడా చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి టైంలో కూడా డెలివరీ అనేది లేట్ కాకుండా. సో ఇంకా ఏం చెప్తున్నారు, డిఫాల్ట్ కాకుండా, సో అనుకుంటున్న విధంగా ప్రొడక్ట్స్ అనేది క్వాలిటీ లేకుండా వచ్చినా కూడా తర్వాత అనుకున్న టైంకి డెలివరీ చేయలేకపోయినా వాటి మీద అయితే చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఇంకా డిఫెన్స్ ఆఫ్సెట్ పాలసీ వాజ్ ప్రొమాల్గేటెడ్ అంటుంది. సో డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ డిపిపి 2005 విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ టు బ్రింగ్ ది high-end టెక్నాలజీ into the country and build domestic defense industry. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేద్దంటే మనకి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ అంటే డిపిపి, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు డిపిపి 2005లో ఒకటి ఉందన్నమాట. సో దీని ప్రకారం ఏం చెప్పారంటే హై ఎండ్ టెక్నాలజీ, సో మనకి హై ఎండ్ టెక్నాలజీ తీసుకురావాలి. ఇంకా వచ్చేసి డొమెస్టికేషన్, మనకి డొమెస్టిక్ డిఫెన్స్ అనమాట, డొమెస్టిక్ డిఫెన్స్ ఇండస్ట్రీ. మనకి స్వదేశీ పరిజ్ఞానంతోనే మనకి ఇప్పుడు కళ్యాణి కంపెనీ చూడండి మిసైల్స్ తయారు చేస్తుంది హైదరాబాద్లో. సో తర్వాత ఇంకా మనకి ఎల్ఎన్టీ వెహికల్స్ తయారు చేస్తుంది, మనకి హౌజ్ గన్స్ ఉంటాయి కదా అవి తయారు చేస్తుంది. టాటా వచ్చేసి మనకి వెహికల్స్ తయారు చేస్తుంది, మహీంద్రా కానీ. ఇట్లా మనకి డొమెస్టిక్ పరంగా కూడా డిఫెన్స్ ఇండస్ట్రీని గ్రో చేయాలి, హై-ఎండ్ టెక్నాలజీని తీసుకురావాలి డిఫెన్స్లోకి డొమెస్టిక్ పరంగానే చెప్పారు. సో ఇట్స్ సో అన్ఫార్చునేట్ దట్ ది గవర్నమెంట్ ఈజ్ నాట్ సీరియస్లీ ఇంప్లిమెంటింగ్ ది డిఫెన్స్ ఆఫ్సెట్ అగ్రిమెంట్స్ విత్ ది వేరియస్ ఫారెన్ కంపెనీస్ వర్త్ ఆఫ్ ది 6.83 బిలియన్. సో గవర్నమెంట్ అనేది కరెక్ట్గా ఫారెన్ కంపెనీస్ యూటిలైజ్ చేసుకోవట్లేదని కూడా ఇక్కడ చెప్పారు ఒక పాయింట్. సో గవర్నమెంట్ ఈజ్ నాట్ సీరియస్లీ ఇంప్లిమెంటింగ్. సో దిస్ ఈజ్ ఏ హ్యూజ్ మనీ కుడ్ రిసీవ్ ఎంఎస్ఎంఈ సెక్టార్ టు క్రియేట్ లాట్ ఆఫ్ జాబ్స్. సో ఈ మనీ మొత్తాన్ని కూడా ఎంఎస్ఎంఈ సెక్టార్లో పెట్టుంటే లాట్ ఆఫ్ జాబ్స్ కూడా క్రియేట్ అయి ఉండని చెప్తున్నారు అనమాట. సో యాజ్ పర్ ది డిపిపి 2006 అంటే డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్. సో ఆఫ్సెట్ వాల్యూ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ ఎట్ ది 30% ఆఫ్ ది డిఫెన్స్ డీల్స్ ఓవర్ 300 crore విత్ వాజ్ రివైజ్డ్ టు ది 2000 crore ఇన్ ది డిపిపి 2016 ఫర్ ది ఇంపోర్ట్ డీల్స్ అనమాట. సో అంటే మామూలుగా మనము ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకోవాలి, బయట నుంచి మనం చేసుకునే ఇంపోర్ట్ తగ్గించి మన స్వదేశీ కంపెనీల యొక్క పరిజ్ఞానంతోనే మంచి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ని తయారు చేసుకోవాలని చెప్పేసి దీని మీనింగ్. సో ఇంకా డిఫెన్స్ అక్విజిషన్ ప్రొక్యూర్మెంట్ 2020 ద గవర్నమెంట్ రిమూవ్డ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆఫ్సెట్ క్లాజ్ ఇన్ ది ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్స్ సచ్ యాజ్ రఫేల్ డీల్. సో రఫేల్ డీలు రిమూవ్ చేస్తుంది. మనకి రఫేల్ డీల్ ద్వారా మొత్తము 36 ఫైటర్ జెట్స్ అనేవి ఆర్డర్ చేసుకున్నాం. ఈ రఫేల్ డీల్ అనేది ఎక్కడి నుంచి అంటే ఫ్రాన్స్ కంట్రీ నుంచి. ఫ్రాన్స్లో డస్సాల్ట్ కంపెనీ అని ఉంటుంది అనమాట. సో డస్సాల్ట్ కంపెనీని ఈ కంపెనీ అనేది తయారు చేస్తుంది. ఈ కంపెనీ వచ్చి మనకి ఫైటర్ జెట్స్, రఫేల్ ఫైటర్ జెట్స్ తయారు చేస్తుంది. అలానే ఐరన్ డోమ్ ఉంది కదా, మనకి హమాసు దాడి చేశారు. హమాసు పాలస్తీనా నుంచి మిసైల్స్ దాడి చేశారు ఇజ్రాయెల్ మీద. అప్పుడు వాళ్ళు ఐరన్ డోమ్ పెట్టి ఆ మిసైల్స్ మొత్తం ఇజ్రాయెల్లో పడకుండా పేల్చేశారనమాట. ఐరన్ డోమ్ అది కూడా ఈ కంపెనీ తయారు చేసింది, డస్సాల్ట్ కంపెనీ. ఇది ఫ్రాన్స్కి సంబంధించిన కంపెనీ అనమాట. సో ఇంకా ద ఆఫ్సెట్ గైడ్లైన్స్ హ్యావ్ బీన్ రివైజ్డ్ ఇన్ ది డిపిపి 2020 వేర్ ఇన్ ది ప్రెజెన్స్ విల్ గివెన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆడిటింగ్. సో ఇక్కడంతా కూడా ఓవరాల్ దీని అర్థం ఏంటంటే ఓవరాల్గా సో మనము 2020లో 46 ఆఫ్సెట్ కాంట్రాక్ట్స్ అనేది సైన్ చేశాము, మొత్తం 66,422 crores ఇన్ డిసెంబర్లో. సో ఈ విధంగా అనేది చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే మనము డొమెస్టిక్గా ఈ టెక్నాలజీ హై-ఎండ్ టెక్నాలజీ కూడా మన వేరే దేశాల నుంచి కాకుండా మనం పరిజ్ఞానంతో మన స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసుకోవాలి, డొమెస్టిక్ ఇండస్ట్రీకి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి, ఫారెన్ కంపెనీస్ మీద డిపెండ్ అవ్వకూడదు డిఫెన్స్ సేల్స్లో అని చెప్పేసి దీని అర్థం అనమాట. సో ఈ విధంగా సో మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియా వచ్చేసి ఎటువంటి మిసైల్స్ వేరే దేశాల నుంచి చేసుకుంటుంది అంటే డిఫెన్స్ పరంగా ఇండియా యొక్క ఇంపోర్ట్స్ ఏమున్నాయి, ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయో డిఫెన్స్ పరంగా క్లియర్ కట్గా నోట్ చేసి పెట్టుకోండి. మన వియత్నాంకి, ఫిలిపీన్స్ ఆ దేశాలకి మన బ్రహ్మోస్ మిసైల్స్ని చేస్తుంటారు అనమాట. ఇంకా వచ్చేసి తేజాస్, లైట్ కాంబోడ్ హెలికాప్టర్స్ ఇట్లాంటివన్నీ చేస్తుంటారు, అర్జున్ ట్యాంక్స్ ఇట్లాంటివి. కాబట్టి క్లియర్ కట్గా ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఇవన్నీ వచ్చేసి మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అనమాట. నేను ఒక ఈవెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ ఈవెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ ఈవెంట్ ఏంటంటే ఒక కరెంట్ ఈవెంట్, ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఒక కరెంట్ ఈవెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. దానికి సంబంధించి ఇవాళ వచ్చేసి బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో గుర్తుపెట్టుకోండి, బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా న్యూస్లో ఉంది, ఇది రీసెంట్ న్యూస్లో ఉంది. చాలా దేశాలు కూడా దీని మీద సముఖత చూపిస్తున్నాయి, అంటే చాలా దేశాలు దీని మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నాయన్నమాట. అదేంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అన్నీ కూడా మనం క్లియర్గా చూసుకుందాం, ఏ దేశాలు ఎలా ఉందో. సో బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెఫర్స్ టు ఏ నెట్వర్క్ దట్ ప్రొవైడ్స్ ingredients to the for solving urban and climatic challenges by combination infrastructure, ecological restoration, urban design to connect the people with nature.
సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం చూడండి మామూలుగా అర్బనైజేషన్ అంటే తెలుగులో వచ్చేసి పట్టణీకరణ. ఈ పట్టణీకరణ జరుగుతూ ఉందంటే ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తాయి, టెక్నాలజీ పెరుగుతుంది, మనకి అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది. సో బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎక్కువ టెక్నాలజీ వస్తుంది. ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుంది, మామూలుగా ఎన్విరాన్మెంట్ అనేది దెబ్బతింటుంది అనమాట. ఎన్విరాన్మెంట్ అనేది దెబ్బతింటుంది. ఎప్పుడైతే ఆ డెవలప్మెంట్ పెరుగుతూ ఉందో ఎన్విరాన్మెంట్ అనేది తగ్గిపోతూ ఉంది, ఎన్విరాన్మెంట్కి ఎక్కువ హాని కలుగుతుంది. ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే కొద్దీ ఎన్విరాన్మెంట్ కూడా మనం కాపాడుతూ పోవాలి. రెండింటిని ఈక్వల్గా ఉండాలన్నమాట. ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి అంటే ఇక్కడ కనెక్ట్ విత్ పీపుల్ విత్ నేచర్ అనమాట. పీపుల్ని నేచర్తో కనెక్ట్ చేయాలి. ఆ ఎన్విరాన్మెంట్కి ఎలాంటి హాని చేయకుండా ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ ఒక ప్లేస్లో పెద్ద అపార్ట్మెంట్ కట్టాలి. సో మనం టవర్స్ కట్టాలనుకోండి, ఆ టవర్స్ కట్టినప్పుడు కూడా చుట్టుపక్కల ఉండే వెట్ ల్యాండ్స్ ఎట్లా ఉంటాయి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, వాటికి ఎలాంటి హాని కాకుండా మన స్ట్రక్చర్ అని ఉండాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ అనమాట. ఇది బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. సో దీనిలో చూడండి 2 రకాల బ్లూ ఒకటి గ్రీను, మనకి బ్లూ కలరు గ్రీన్ కలర్ అని ఇచ్చారు కదా. బ్లూ అంటే బ్లూ ఇండికేట్స్ ది వాటర్ బాడీ సచ్ యాజ్ ది రివర్స్ ట్యాంక్స్. సో రివర్స్ ట్యాంక్స్ అంటే ఇక్కడ బ్లూ ఇండికేట్స్ ది వాటర్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ పరంగా ఉంటాయి కదా వాటర్ బాడీస్, వాటిని కాపాడుకోవాలి. రివర్స్ కావచ్చు, ట్యాంక్స్ అంటే చిన్న చిన్న చెరువులు, సరస్సులు, ఇట్లాంటి వాటిని కాపాడుకోవాలి. సో గ్రీన్ అంటే గ్రీన్ ఇండికేట్స్ ది ట్రీస్, పార్క్స్ అండ్ గార్డెన్స్. సో మనకి చెట్లు కావచ్చు, ఇంకా మనకి పార్క్స్ ఉంటాయి, చుట్టుపక్కల పార్కులు, గార్డెన్స్, పెద్ద పెద్ద తోటలు. సో మనకి తోటలు ఉంటాయి, మనకి ఉద్యానవనాలు ఉంటాయి కదా, వాటిని కూడా కాపాడుకోవాలని దీని అర్థం అనమాట. అందుకే దీన్ని బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పిలుస్తారు. సో మీకు ఇమేజ్ పరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి కరెంట్ బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అక్రాస్ ది గ్లోబ్. సో ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని ఎక్కడెక్కడ డెవలప్ చేశారో వాటిని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, అవి చూడండి. సో ఫస్ట్ యాక్టివ్ బ్లూ గ్రీన్ వేస్ట్ ప్రోగ్రామ్, ఇది వచ్చి సింగపూర్లో అనమాట. సో యాక్టివ్ బ్యూటిఫుల్ క్లీన్ వాటర్ ప్రోగ్రామ్ అని ఒకటి సింగపూర్లో స్టార్ట్ చేశారు. తర్వాత గ్రే టు గ్రీన్ ఇనిషియేటివ్ అని ఇది వచ్చేసి మనకి పోర్ట్లాండ్ ఓరియన్ అంటే యునైటెడ్ స్టేట్స్ మనకి అమెరికాలో స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ యాక్టివ్ బ్యూటిఫుల్ క్లీన్ వాటర్ ప్రోగ్రామ్ అనేది సింగపూర్లో స్టార్ట్ చేశారు. తర్వాత గ్రే టు గ్రీన్ ఇనిషియేటివ్ అనేది పోర్ట్లాండ్ ఓరియన్ యునైటెడ్ స్టేట్స్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో తర్వాత రెయిన్ సిటీ స్ట్రాటజీ అనేది మనకి కెనడాలో స్టార్ట్ చేశారు. రెయిన్ సిటీ స్ట్రాటజీ అనేది కెనడాలో స్టార్ట్ చేశారు. తర్వాత స్పాంజ్ సిటీ ప్రోగ్రామ్ అనేది చైనాలో స్టార్ట్ చేశారు. సో ఇండియాలో ఏమైనా స్టార్ట్ చేస్తారంటే ఇంకా ఇండియాలో ఇట్లాంటివి స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో మన ఇండియాలో ఇప్పుడిప్పుడే దీని గురించి కొన్ని స్కీమ్స్ ఇట్లాంటివి తీసుకొస్తున్నారు, డెవలప్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ కూడా ఉంది ఇండియాలో. కాకపోతే ఇంతవరకు ఇండియాలో లేదు. ఇవి ప్రపంచంలో ఫేమస్ అనమాట. ఫేమస్ బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ బ్లూ బ్యూటిఫుల్ క్లీన్ వాటర్ ప్రోగ్రామ్ వచ్చి సింగపూర్లో ఉంది. గ్రే టు గ్రీన్ ఇనిషియేటివ్ అనేది పోర్ట్లాండ్ ఓరిగానో అది వచ్చేసి మనకి యునైటెడ్ స్టేట్స్లో అమెరికాలో ఉంటుంది. రెయిన్ సిటీ స్ట్రాటజీ వచ్చేసి కెనడాలో ఉంటుంది. తర్వాత స్పాన్ సిటీ ప్రోగ్రామ్ వచ్చి మనకి చైనాలో ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు ఒక ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, ఇక్కడ చూడండి మొత్తం వచ్చేసి మామూలుగా పెద్ద ఇక్కడ టవర్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా టవర్స్ అన్నీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ చూడండి నీట్గా ఎన్విరాన్మెంట్ని కాపాడుతూ ఉన్నారు. ఈ పాండ్స్ని స్టెప్స్లా కట్టుకొని ఇలా ఉందన్నమాట. దీన్ని ఆక్రమించకుండా, దీన్ని పూర్తి చేసి మళ్ళీ అక్కడ బిల్డింగ్స్ కట్టకుండా ఈ ఎన్విరాన్మెంట్ని ఎలా ఉందో, నేచర్ ఎలా ఉందో దాన్ని అలానే కాపాడుతూ చుట్టుపక్కల చూడండి ఇక్కడంతా కూడా ఫెన్సింగ్ లాగా ఇక్కడ రేకులతో ఫెన్సింగ్ వేసి దీన్ని ఎవరు ఎంటర్ కాకుండా ఎటువంటి హాని కలుగుతుంది. ఇక్కడ రోడ్స్ ఉన్నాయి, ఇక్కడ రోడ్ సిస్టమ్ ఉంది. అంటే ఈ విధంగా అనమాట చూడడానికి, నడవడానికి కూడా బాగా నీట్గా ఉంది, క్లియర్గా చూడడానికి అట్రాక్టివ్గా ఉందన్నమాట. మనకి పార్క్ ఇలా ఉందన్నమాట నీట్గా. సో ఇక్కడ పర్సన్ నిలబడి ఉన్నారు కదా. సో ఇట్లా అనమాట డెవలప్మెంట్ ఉండాలి, ఎన్విరాన్మెంట్కి పెరుగుదల ఉండాలి. సో అట్లా అనేది దాని బ్లూ గ్రీన్. సో దీనివల్ల అసలు అడ్వాంటేజెస్ ఏమున్నాయో చూద్దాం. అసలు మెయిన్ మనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయో క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. సో ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్, ఫస్ట్ ఎన్విరాన్మెంట్ పరంగా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే యూటిలైజింగ్ బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది సెక్టార్స్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్, హౌసింగ్ కెన్ ఇంప్రూవ్ ఎకోసిస్టమ్ హెల్త్. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి ఎకోసిస్టమ్ హెల్త్ అనేది కాపాడుతుంది. అంటే ఎన్విరాన్మెంట్లో ఉండే ఎకోసిస్టమ్ యొక్క హెల్త్ అనేది కాపాడుతుంది అనమాట. సో దేర్ బై ఇంప్రూవింగ్ ది హ్యూమన్ వెల్త్ అండ్ ది ఎన్విరాన్మెంట్. సో ఎకోసిస్టమ్ హెల్త్ బాగుందంటే ఆటోమేటిక్గా అందులో ఉండే జీవులు కావచ్చు, చెట్లు కావచ్చు, ప్రతి ఒక్కదాని హెల్త్ కూడా బాగుంటుంది. మన హ్యూమన్ హెల్త్ కావచ్చు, ఎన్విరాన్మెంట్, పర్యావరణం యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మానవుల యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో అందువల్ల ఎన్విరాన్మెంట్ పరంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనం బ్లూ ఇండికేట్స్ది వాటర్ బాడీస్, లేక్స్, పాండ్స్ ఇవన్నీ కాపాడుతున్నాము. గ్రీన్ ఇండికేట్స్ ట్రీస్, పార్క్స్, అలానే గార్డెన్స్ కాపాడుతున్నాము. ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ అది కూడా క్లీన్గా ఉండడం వల్ల మనుషులు కూడా ఆరోగ్యంగా ఉంటారనమాట మనుషులు. తర్వాత ఏమున్నాయి సోషల్ బెనిఫిట్స్. సో ఎన్విరాన్మెంట్ తర్వాత సోషల్ బెనిఫిట్స్ ఉన్నాయి. సోషల్ బెనిఫిట్స్ ఏమున్నాయంటే టు డిజైన్ అండ్ బ్యూటీ ఆఫ్ ది ల్యాండ్స్కేప్, కాంట్రిబ్యూట్ టు ది ఐడెంటిఫై ఆఫ్ ది సిటీస్ క్యారెక్టర్, గ్రీన్ స్ట్రీట్స్కేప్స్, ల్యాండ్స్కేప్స్ ఎన్హాన్సింగ్ ది
ఏస్టిస్టిక్ అండ్ ఎథికల్ క్వాలిటీస్. సో అంతే కదా, ఇప్పుడు మీరు సోషల్ పరంగా ఆ డిజైన్ చేయడం కానీ ఇందాక ఇమేజ్లో చూపించాను కదా, ఒక మురికి ఉన్నటువంటి పాండ్ను కూడా వాళ్ళు చూడు స్టెప్స్ చేసి చాలా అట్రాక్టివ్గా తయారు చేశారు. అలా చేయడం వల్ల సిటీ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో టూరిజంలా ఉంటుంది. ఇట్లా మీరు ఎథికల్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. అంటే మనం కూడా మనతో పాటు పర్యావరణాన్ని మనం కూడా కాపాడుకోవాలి అని ఇక్కడ క్లియర్ కట్గా ఉందన్నమాట. సో తర్వాత ఎకనామిక్ బెనిఫిట్స్ ఏమున్నాయి? సో ఇంప్లిమెంటింగ్ బ్లూ గ్రీన్ ప్రాజెక్ట్స్ ఇన్ ది సిటీ మే ఆల్సో హెల్ప్ ది సిటిజన్స్ ఎకనామికల్లీ. సో పౌరులకు కూడా ఎకనామీ పరంగా ఆర్థికంగా హెల్ప్ చేస్తుందంట. ఏ విధంగా అంటే డ్యూ టు లో టెంపరేచర్ అండ్ బిల్డింగ్ సర్ఫేసెస్ ఇట్ డిమిషెస్ ది కూలింగ్ డిమాండ్ విచ్ రిజల్ట్స్ డిక్రీజింగ్ ది ఎనర్జీ నీడ్స్. అంతే కదా, ఇప్పుడు బిల్డింగ్స్ కట్టారు, ఒక ఫారెస్ట్ దగ్గర బిల్డింగ్స్ కట్టారనుకోండి, మీరు చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ మొత్తాన్ని ఎలాంటి ఫారెస్ట్ నరికివేతకు గురి చేయకుండా నీట్గా ఫారెస్ట్ అలా ఉంచారనుకోండి. సో దానివల్ల మీ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా కూల్గా ఉంటుంది. సో కూల్గా ఉంటే మీరు ఏమవుతుంది, ఇప్పుడు ఏరియా కూల్గా ఉంటే ఆటోమేటిక్గా సమ్మర్లో ఎనర్జీ సేవ్ చేయొచ్చు. మనము ఫ్యాన్స్ యూటిలైజ్ చేయకుండా నెక్స్ట్ ఏసీస్, ఫ్యాన్స్, కూలర్స్ ఇట్లాంటి ఎక్కువ యూజ్ చేసుకోం కాబట్టి ఎనర్జీని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల పౌరులకి ఆర్థికంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, సహాయంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఆర్థికంగా బెనిఫిట్స్, ఎకనామిక్ బెనిఫిట్స్ ఏమున్నాయి చెప్పారనమాట. ఇప్పుడు చూడండి ఇండియాలో సో ఈ బ్లూ గ్రీను, సో ఇండియాలో వచ్చేసి ఈ బ్లూ గ్రీను ప్రాజెక్టు, ఈ బ్లూ గ్రీను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ దీని గురించి ఇండియాలో తీసుకురావడానికి ఇంకా మనము ఇండియాలో లేవు, ఇటువంటి ఇప్పటివరకు లేవు. సో తీసుకురావడానికి మనకి ఎటువంటి మిషన్స్ చేశారంటే, సో స్మార్ట్ సిటీ మిషన్ మీకు తెలుసు కదా, స్మార్ట్ సిటీ మిషన్. సో ఒక సిటీస్కి 100 సిటీస్ అనేది చూస్ చేశారు. ఇందులో మొత్తం ఇంటర్నెట్ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా, సోషల్ పరంగా, ఎకనమీ పరంగా, అన్నిటి పరంగా కూడా సిటీస్ బాగుండాలని ఒక తీసుకొచ్చారు మన స్మార్ట్ సిటీ మిషన్ 2015 టైంలో. నెక్స్ట్ అటల్ మిషన్ ఫర్ రిజ్యూనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, అమృత్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఈ రెండు కూడా దీనికి సంబంధించిన అనమాట. బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లాంటివే ఇవన్నమాట. కాకపోతే బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేది చాలా అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ అనేది. దాని డైరెక్షన్లో ఈ రెండు ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్గా దానిలో ఉండే ప్రొవిజన్సే ఇట్లాంటివే స్మార్ట్ సిటీ మిషన్, అలాగే మనకు వచ్చేసి అమృత్ స్కీమ్లో కూడా ఉంటాయన్నమాట. ఈ రెండు మిషన్స్లో సేమ్ అట్లాంటివే ఉంటాయి. కాబట్టి ఈ రెండు బాగా 100%, సో ఈ రెండు కూడా 100% ఇచ్చాయనుకోండి, కరెక్ట్ గ్రోత్ అనేది ఇస్తే నీట్గా ఉంటాయి. సో ఇప్పుడు మనకి చూడండి హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు ఎంత డ్యామేజ్ అవుతుందో. సో ఇలా కాకుండా డ్రైనేజ్ సిస్టమ్ బాగా చేసుకోవాలి, డ్రైనేజ్ సిస్టమ్ అనేది నీట్గా చూసుకోవాలి. సో ఒక సిటీలో డెవలప్మెంట్ అనేది ఎక్కడో ఒక రీజన్ చేసినంత మాత్రాన అది వరల్డ్ క్లాస్ సిటీ అవ్వదు, అలానే అది డెవలప్ అవ్వదు. సిటీ మొత్తాన్ని డెవలప్ చేయగలగాలి, సిటీ మొత్తాన్ని అన్ని ప్రాంతాన్ని పట్టించుకొని చేయగలగాలి. అంతే తప్ప ఒక ప్రాంతాన్ని కరెక్ట్గా డెవలప్ చేసి సిటీ అనేది వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పకూడదు అనమాట. సో కాబట్టి మొత్తం డెవలప్ చేయాలి. ఇప్పుడు మనకి చూడండి కొన్ని ఏరియాస్ హైదరాబాద్ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనకి ఉప్పల్ ఇక్కడ చూడండి వర్షపాతం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం ఉంది, ఉప్పల్ రీజన్స్ ఇక్కడంతా కూడా. సో హైటెక్ సిటీ అన్ని చూడడానికి వరల్డ్ క్లాస్ సిటీలా ఉంటుంది. అలా కాకుండా ఒక సిటీని న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ డెవలప్ చేయాలన్నమాట. అదే ఈ బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు. సో పార్షియాలిటీ లేకుండా అన్ని ప్రాంతాన్ని డెవలప్ చేయాలి సిటీలో. అప్పుడు ఆ సిటీ అనేది మనకి వరల్డ్ క్లాస్ సిటీ అనేది అవుతుందన్నమాట ఈ విధంగా. సో ఇది వచ్చేసి మనకి బ్లూ గ్రీను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు. సో ఇవి ఓవరాల్గా మనకి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్, దాంతోపాటు ఒక కరెంట్ ఈవెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ సంబంధించిన పాయింట్స్ అనేది నోట్ చేసి పెట్టుకోండి. మెయిన్స్ పరంగా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నా అవన్నీ కూడా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.